ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, సమస్య వచ్చిన తోటనే దేవుని సన్నిధిలో మోకరించి, నా దేవుడే కదా నా సమస్యను పరిష్కరించేది, నా దేవుడు నా సంకటాలన్నీ కుదిర్చేవాడు, చీకటిని వెలుగుగా మార్చేవాడు, గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్నకాల తేజస్సులాగా మార్చేవాడు, నా సంకట స్థితులు దేవుడే చక్కదిద్దుతాడు అని సమస్య వచ్చిన తోడనే దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావా, మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, ఒక మాట అంట, మీ భార్యాభర్తల మధ్య ఏదో సమస్య వచ్చింది, భర్త ఏదో అని వెళ్ళిపోవటంతో ఒకవేళ కన్న తల్లిదండ్రులకు నీ బాధ చెప్పుకునే అమ్మాయిగా అయిపోయావా? నీ భార్య ఏదో అంది, ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎవరి దగ్గరకో, అమ్మ దగ్గరకో, నాన్న దగ్గరకో వెళ్ళి శరీరాలను ఆశ్రయిస్తున్నావా? నా ప్రభు పిల్లరా, శరీరాలను ఆశ్రయిస్తే సమస్య వెంబడి సమస్య అధికమైపోతుంది. ఒక్క క్షణం ఆయన సన్నిధిలో మోకరించి, యేసయ్యా నా దిక్కు నీవే కదా, నా గుండెల్లో బాధ నీకు తప్పితే ఎవరికి చెప్పుకోగలనయ్యా? మనుషులకు చెప్తే బయటికి వెళ్ళి లోపల నవ్వుకుంటారయ్యా, వాడికి అలాగే కావాలి అనుకుంటారయ్యా, దీనికి ఇలాగే కావాలి, లోపల సంతోషపడతారు, సునకానందాన్ని పొందుతారయ్యా. అయ్యా నా బాధ నేను మనుషులకు చెప్పను, నీ పాదాల చెంతే చెప్తా. ఎందుకో తెలుసా? నువ్వు ఏదైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం, నా సంకటాలన్నీ నువ్వు కుదర్చగలం అని సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావా, మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? ఓ 10,000 రూపాయల అవసరం వచ్చింది, లేదు ఒక 50,000 రూపాయల అవసరం వచ్చింది, అవసరం అని అంటంతో ఇంట్లో డబ్బులు లేవు. సహజంగా వెంటనే ఏం చేస్తాను చెప్పండి? తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి ఫోన్ చేసి ఓ 10,000 రూపాయలు కావాలి, ఓ 50,000 రూపాయలు కావాలి, అప్పు అడుగుతాము అన్నారు. నేనంట, సమస్య రావటంతో ఎవరినో అప్పు అడిగేవంటే ఈ తరపు ఆహాజు ఆత్మ నీలో లేదా? ఆ ఆహాజు లాంటి ప్రవర్తన మనలో లేదా? సమస్య ఎప్పుడు వచ్చినా మొట్టమొదట దేవుని సన్నిధిలో సాగిలపడి సమస్యను పరిష్కరించగలిగే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దిగంబరిగా ఉన్న నీ కుటుంబాన్ని ఆభరణ భూషితురాలుగా మార్చటానికి దేవుడు కృప చూపిస్తాడు.